హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. మనము మామూలుగా లైనింగ్ క్లాత్ కట్ చేసినప్పుడు మామూలు బ్లౌజెస్కి ఇలా ఇక్కడ నెక్కునైతే కట్ చేసేసాము కదా, కానీ ఈ బ్లౌజెస్కి అలా నెక్కుని కట్ చేయకుండా ఓన్లీ షోల్డర్ వరకే పెట్టేసుకొని ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ చిన్న టక్ ఇచ్చేసి దీన్ని ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని దీనిపైనుండి ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం కదండి, 1/2 ఇంచ్ ఇలా ఇక్కడ ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. చూడండి, నేను నిక్కు డీప్ది ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకున్నాను కదా, దీన్ని ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనం మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే నెక్ అటు ఇటు జరగకుండా మనకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ ఇక్కడ ఉంది కదా, మనకి ఇక్కడ వరకు సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత మనం ఇలా సేఫ్టీ పిన్స్తో అటు ఇటు కదలకుండా దీనికి పిన్స్ అయితే పెట్టేసుకుందాం. ఇలా మనం ఇలా పిన్స్ పెట్టి సెట్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేస్తున్నానండి. మనం ఒక 1/2 ఇంచ్ పైనకి వదిలేసాం కదా, దీని పక్క నుండి మనం స్టిచ్ వచ్చేటట్టు నీట్గా సెట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. టర్నింగ్స్ దగ్గర కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి, ఎందుకంటే పూసల పైనకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా, అలాంటప్పుడు మళ్ళీ మిషన్కి ప్రాబ్లం అవుతుంది, నీడిల్కి కూడా ప్రాబ్లం అవుతుందండి. మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి మనకి కరెక్ట్గా ఉందా లేదా సెట్ చేసుకుంటూ చూసుకోండి ఒకసారి. కుట్టిన తర్వాత విప్పే కన్నా ఫస్ట్ సెట్ చేసుకోవడం బెటర్ కదండి. ఈ పిన్స్ ఇలా పెట్టేసుకున్న పిన్స్ తీసేసుకొని ఇలా ఒక పావు ఇంచ్ క్లాత్ వదిలేసుకుంటూ మనం చుట్టూరా కట్ చేసేయాలండి. ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ నెక్ క్లాత్కి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేయాలండి.
మనకి లైనింగ్ క్లాత్ బయటకి రాకుండా దీన్ని టాప్ స్టిచ్ వల్ల లోపలే ఉండిపోతుంది అన్నమాట. చూడండి ఇది ఎంత పర్ఫెక్ట్ వచ్చేసింది. ఈ టాప్ స్టిచ్ చేయడం వల్ల లైనింగ్ క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి నీట్గా కనిపిస్తుంది కదా. మనకి ఇంకా కూడా ఈ లైనింగ్ క్లాత్ బయటకు వస్తుందేమో అని అన్నప్పుడు చిన్నగా నీడిల్తో ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూసుకుందాం. ఇవి వచ్చేసి హ్యాండ్స్. మనం మిడిల్లో ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్కి స్ట్రైట్గా ఒక లైన్ అయితే పెట్టేసుకుంటే మనకు మిడిల్లో మనం క్లాత్ని పెట్టేసినప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇలా హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ పిన్స్ పెట్టేసుకుంటున్నాను చూడండి. సెట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని చూడండి ఇది ఎలా ఉంది. నేను ఇలా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. మనము సింగిల్ పాదం పెట్టిన దాన్ని బట్టి ఉంటుందండి. మనం పాదం లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను వీడియోని అయితే అప్లోడ్ చేసి హ్యాండ్స్ని ఇలా సెట్ చేసుకుంటూ మన కింద క్లాత్ ఒక 1/2 ఇంచ్ అలా ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేయాలి. మళ్ళీ ఈ క్లాత్కి ఆ క్లాత్కి స్టిచ్ పడకపోయినా మళ్ళీ విప్పాల్సి కుట్టవలసి వస్తుందండి. చూడండి ఇలా ఇప్పుడు మనకి స్టిచ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత దీనికి కూడా పైనుండి ఒకటి టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఈజీగా ఉంటుంది. టాప్ స్టిచ్ వేసేటప్పుడు మనం ఇటువైపు వేస్తున్నాం కాబట్టి ఈ క్లాత్ కూడా ఇటువైపే ఉండేట్టుగా చూసుకోవాలి. చూడండి టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకు క్లాత్ అనేది లాగేసినట్టు కాకుండా నీట్గా ఉంటుంది. దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఎంత నీట్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనము స్టిచ్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఇవి స్టోన్స్ అడ్డం మధ్యలో వస్తాయి కదండి, వీటిని తీసేసుకోవాలి ఫస్ట్. ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసి ఇలా అంటే వెళ్ళిపోతాయి. ఇలా పై వైపు నుండి స్టిచ్ వేసేసుకున్నాం అనుకో మనకు ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండయండి. ఎందుకంటే మనకు పైన ఫ్యాబ్రిక్ కనబడుతుంది కదా, మనం ఇలా నీట్గా సర్దుకుంటూ
దీన్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఒకటి మిడిల్లో ఇలా వచ్చేస్తుందండి, దీన్ని ఇలా తీసేసాను. ఇది తీసేయకపోవడం వల్ల సూది విరిగిపోతుందండి, మిషన్లో తట్టుకుంటుంది. చూడండి, కొన్ని గట్టిగా ఉంటాయండి, కొన్ని ఏమో బాగుంటాయి. చూడండి, ఇది ఇలా వచ్చేసింది కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకొని ఇలా హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ నెక్ కానీ బ్యాక్ పార్ట్ నెక్ కానీ స్టిచ్ చేసినప్పుడు మనం నెక్నైతే పూర్తిగా కట్ చేయొద్దండి. ఇక్కడ నేను ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసాను కదా, దీన్ని మనము దీనిపైన పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి, మన మెజర్మెంట్స్ ప్రకారం వేసిన వర్క్ కాదు, అందుకని ఇక్కడ ఒక జాయింట్ అయితే పడుతుంది. ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసిన తర్వాత, నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ జాయింట్ని నేను స్టిచ్ చేసేసుకుంటాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా నేనైతే పిన్స్ పెట్టేస్తున్నాను ఫస్ట్. చూడండి, ఇది ఫ్రంట్ నెక్. ఈ ఫ్రంట్ నెక్కి ఈ నెక్ వీళ్ళకి పర్ఫెక్ట్ సరిపోయిందండి. ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ మార్కింగ్ వరకు ఇది కరెక్ట్గా ఉంది. ఇలా అయితే పిన్స్ పెట్టేశాను. దీన్ని పిన్స్ పెట్టేసిన తర్వాత ఇలా తిప్పేయాలండి. తిప్పేసి మెల్లిగా ఇక్కడ నుండి మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని అయితే వదిలేసాం కదా, ఇక్కడ నుండి ఒక స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. మనకు బ్యాక్ నెక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి, ఇది ఫ్రంట్ నెక్. చూడండి, టర్నింగ్స్ దగ్గర అయితే కొంచెం స్లోగా కుట్టుకోండి, ఎందుకంటే పూసల పైనకి పాదం వెళ్ళిపోతే పూసలు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా. చూడండి, మన మెజర్మెంట్ ప్రకారము ఇక్కడ పిన్స్ పెట్టేసాం కదా, తీసేసుకోండి. చూడండి, ఇలా స్టిచ్ వేసేసాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసేయాలి. ఈ చిన్న చిన్న టక్స్ ఇవ్వడం అయితే మర్చిపోకండి, ఇలా ఇవ్వకపోతే మనకి నెక్ చుట్టూరా ముడతలు వచ్చేస్తాయి. ఈ నెక్కి కూడా నేను ఇలా టాప్ స్టిచ్ అయితే వేస్తున్నానండి ఫస్ట్. చూడండి, టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ క్లాత్ తక్కువ పడింది కదా, ఇక్కడైతే నేను ఒక జాయింటింగ్ వేసేసుకుంటాను. దీనికి సరిపడా క్లాత్ని ఇలా కట్ చేసి పెట్టేసాను అనమాట, దీన్ని ఇక్కడ నేను జాయింటింగ్ వేసేస్తాను. చూడండి, ఇలానే నేను రెండవ హ్యాండ్ని కూడా మనం ఫస్ట్ హ్యాండ్ ఏ విధంగా చూపించామో ఆ విధంగానే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇది స్టిచ్ చేసేటప్పుడు కింద క్లాత్ని మాత్రం తప్పకుండా చూసుకోవాలండి, క్లాత్ జరిగిపోతే ఈ స్టిచ్ పడదు. చూడండి, లాస్ట్ వరకు అలానే చూసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా తీసేసేసుకొని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది.
మనం టాప్ స్టిచ్ వేయడం వల్ల లైనింగ్ క్లాత్ అయితే బయటకు కనిపించకుండా స్టిఫ్గా అలానే ఆగుతుందండి. ఈ స్టిచ్ అయితే తప్పకుండా వేసేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది. మనం ఇలా బ్లౌజ్ నెక్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది కదా. ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి స్టిచ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనం స్టిచ్ వేసేటప్పుడు మిడిల్లో ఇవి మధ్యలో అడ్డం వస్తాయి కదా, వాటిని ఇలా మెల్లిగా తీసేసుకోవాలి. ఇవి ఈజీగానే వచ్చేస్తాయి. స్టోన్ అయితేనే రాదు. ఇది చెమ్కీలాగా ఉంది, ఇలా వచ్చేసింది. కింద క్లాత్కి స్టిచ్ పడుతుందా లేదా చూసుకుంటూ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని చూపించుకుంటూ ఒక స్టిచ్ వేసేస్తే మనకు నీట్గా వస్తుందండి. లైనింగ్ క్లాత్ను కొంచెం లాగినట్టు చేస్తే ఈ నెక్ నుండి బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇది కూడా తీసేద్దాం. ఈ మధ్య మధ్యలో ఇలా స్టోన్స్ చెమ్కీస్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయండి, తీసేసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, నీడిల్ విరిగిపోతుంది. చూడండి, ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ని లాగినట్టు అనేసి నేనైతే ఇలా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇది ఎంత నీట్గా వచ్చేసింది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేసేయాలి. అలానే ఇటువైపున కూడా లైనింగ్ క్లాత్ ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, మనకు పైన వైపు క్లాత్ క్లియర్గా కనబడుతుంది కాబట్టి ముడతలు రాకుండా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. అందుకనే నేనైతే పైన వైపు నుండే లైనింగ్ క్లాత్ని జాయింట్ చేస్తానండి. మనం లోపల నుండి కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు, కానీ ఇదే కంఫర్ట్గా అనిపిస్తుంది. చూడండి నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలానే బ్లౌజు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. మనము ఇలా జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్లో ఇలా డాట్స్ వేయాలండి. మనము ఏవి స్టిచ్ చేసినా సరే మగ్గం వర్క్ క్లాత్లు మనకి మిడిల్లో మాత్రం ఇలాంటి పూసలు కానీ చెమ్కీలు కానీ అడ్డు రాకుండా ఫస్టే సెట్ చేసేసుకోండి, లేకపోతే అవి ప్రాబ్లం చేస్తుంది, ముడతలు వచ్చేస్తాయి. చూడండి దీని పక్కన వచ్చేసింది కదా ఇలా. అలానే ఇటువైపు కూడా ఒకటి పెట్టేసుకోవాలి. చూడండి దీనికి దగ్గరలోనే ఉంది. ఆల్రెడీ దీన్ని చెమ్కీని తీసేసాను. ఇట్లా డాట్స్ వేసాం కదా. ఇప్పుడు వీపు పట్టి ఎలా వేయాలో చూద్దాం. మనము వీపు పట్టి వేసేటప్పుడు క్లాత్ కట్ చేస్తాం కదండి, దాన్ని ఫస్ట్ సైడ్స్ ఇలా ఒకసారి క్లోజ్ చేసేయాలి. ఇది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దానికి జాయింట్ చేసేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ ఉండొద్దండి, 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా దీన్ని ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానికి జాయింట్ చేద్దాం. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టేసి ఈ పట్టీని జాయింట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి, పట్టీ రాంగ్ సైడ్ ఉండాలి. చూడండి ఇక్కడ స్టిచ్ వేసిన క్లాత్ కనిపిస్తుంది కదా,
అలా అయితేనే మళ్ళీ దీన్ని మనం తిరిగేసినప్పుడు అది కరెక్ట్ వస్తుందన్నమాట. డాట్ దగ్గర చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చండి, అది మన చాయిస్ అది, కానీ నేనైతే ఇదే వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా ఇటువైపు అనేసి టాప్ స్టిచ్ వేసేయాలి ఒకటి. మనము టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఈ పట్టీని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఒకటి కుట్టు వేసేయాలండి. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్పేసేయాలి. మళ్ళీ హెమ్మింగ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఈ మధ్యలో అడ్డు రాదనమాట ఇలా వేసుకుంటే. మనకు బ్యాక్ పార్ట్ మొత్తం టోటల్గా రెడీ అయిపోయింది. ఇలా మనకు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ క్లాత్ తక్కువ వచ్చిందని అన్నాను కదండి, ఇంత క్లాత్ తక్కువ ఉంది. ఇప్పుడు దీన్ని మనం జాయింటింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టేసి ఈ జాయింటింగ్ పీస్ దీనిపైన పెట్టండి. లైనింగ్ క్లాత్ను సపరేట్ చేసేయాలి. ఓన్లీ ఈ క్లాత్కి మాత్రమే దీన్ని జాయింట్ చేసేయాలండి. చూడండి, ఇలా జాయింట్ చేస్తే లైనింగ్ క్లాత్ సపరేట్ చేసి మనం జాయింట్ చేసిన క్లాత్ స్టిచ్చెస్ ఏమీ ఏర్పడకుండా లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ వేయాలండి, అలా అయితేనే బాగుంటుంది, లేకపోతే ముడతలు ముడతలుగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఇది ఇలా ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ లోపలికే ఈ స్టిచ్చెస్ అనేటివి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా దీనిపైనుండి ఒక స్టిచ్ వేసేసుకుందాం. చూడండి, మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఈ షేప్లో వచ్చేసింది. చూడండి, మనము బ్యాక్ పార్ట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూపించాము కదా, ఇది మొత్తం ఫైనల్గా రెడీ అయిపోయిందండి. అలానే మనం ఫ్రంట్ పార్ట్స్ కూడా ఇలా రెడీ చేసేసుకున్నాము. చూడండి, హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపించాను కదా. ఇవన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత మనము మామూలు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసేస్తామో అలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఫైనల్గా దీని స్టిచ్చింగ్ అయితే అలా స్టిచ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.